ఇప్పుడు కాళేశ్వరము లేనప్పుడు కూడా మనకు చెరువుల్లో కుంటల్లో మనకు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి మన దగ్గర. ఇటు చూస్తే జూరాల ఉంది, శ్రీశైలం ఉంది, అటుపక్క శ్రీరామ్ సాగర్ ఉంది. సో ఈ ప్రాజెక్టులు అన్నింటిలో కూడా నీళ్లు ఉంటాయి, ఒక కాళేశ్వరం ఒకటే కాదు. సో మీరు అన్నట్టుగా ఒకవేళ కాళేశ్వరం నీళ్లు ఉంటే మరి ఎక్కడ పోయినాయి, ఎవరు వదిలారు, అదొక క్వశ్చన్. రెండోది, కాళేశ్వరం నీళ్ళు ఉన్నప్పుడు మన శ్రీరామ్ సాగర్కి వదలొచ్చు, తెలంగాణలో చెరువులను నింపొచ్చు. మరి ఎందుకు నింపలేదు? మీ ప్రభుత్వమే కదా అప్పుడు హయం ఉంది. అంటే December 7th అంటే 7th వరకు కూడా అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వం. మరి నీళ్లు మేనేజ్మెంట్ చేతుల్లో మీ చేతుల్లో ఉంది కదా, ప్రజలకు తెలుసు కదా ఆ విషయం. గత 9.5-10 సంవత్సరాల నుంచి రానటువంటి కరువు 3 నెలల్లో 4 నెలల్లో ఎందుకు వచ్చింది? మనం ఆలోచించాల్సిన అవసరం. కరెక్ట్, మీరు చెప్పిన క్వశ్చన్ 100% కరెక్ట్. మరి 10 సంవత్సరాల నుంచి ఎందుకు రాలేదు? 10 సంవత్సరాల నుంచి పవర్ అనేది ఎందుకు పోలేదు? 10 సంవత్సరాల నుంచి నీకు తాగునీరుకి ఎందుకు సమస్య రాలేదు? 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు గొలుసు కట్టు